నిజమైన జ్యోతిష్యం లేదా అబద్ధంగా లేదా క్రియేట్ చేసి ఏదో చెప్పాలి అని ఒక వేషం వేసుకొని చాలామంది వాళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. కొంతమంది మనకు టీవీలో చూస్తుంటే ఈ జ్యోతిష్యాలయం, ఆ జ్యోతిష్యాలయం ఇక్కడికి రండి మా వద్ద మీకు అన్ని రకాల పరిహారాలు దొరుకుతాయని చెప్పని పెట్టడం. చాలామంది జనాలు ఎగబడి వెళ్ళడం కూడా చూస్తాం. సో ఎలాగా? ఎంతవరకు నిజం? అండ్ మీరు కూడా చాలా సింపుల్‌గా కాషాయ వస్త్రాలు ఇవేం కనబడట్లేదు మాకు. రెగ్యులర్ అమ్మాయిలాగా చక్కగా డ్రెస్ ఏసుకొని మామూలుగానే ఎలా ఉన్నారో అలాగే. సో మరి జాతకాలు చెప్పేవాళ్ళని కూడా మంచి, చెడు ఎలా డిఫైన్ చేయాలి? బేసికల్‌గా సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా కమర్షియల్‌గా కానీ ఎదుటి వ్యక్తిని భయపెట్టేలాగా కానీ వెళ్ళరు. మనకి శాస్త్రంలో ఫస్ట్ రూలే ఈ జ్యోతిష శాస్త్రంలో కమర్షియల్‌గా ఉండకూడదు. రెండోది భయభ్రాంతులకి గురి చేయకూడదు. ఇందులో కొన్ని విషయాలు అసలకి ఇప్పుడు మీరు జాతకం చూపించడానికొచ్చినా కొన్ని విషయాలు మీతో మేము సంభాషించకూడదు కూడా. అలాంటిది ఇప్పుడు మీరు చూస్తే బయట అసలు మీకు సంబంధం లేకుండా మీ జాతకాలు వేరే వాళ్ళతో సంభాషిస్తారు. లేదా పబ్లిక్‌గా సంభాషిస్తారు. అసలు ఫస్ట్ శాస్త్రంలో తప్పు. అక్కడే ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా బ్యాడ్ సిన్ అంటే బ్యాడ్ కర్మననేది వాళ్ళ అకౌంట్‌లోకి జమ చేసుకున్నట్లే. సో, జాతకం అనేది చాలా పర్సనల్ విషయం. సో, ఇప్పుడు మీరు నా దగ్గరికొచ్చినప్పుడు నేను మీ జాతకం మీతో మాత్రమే నేను డిస్కస్ చేయాలి. లేదు మీకు సంబంధించిన తల్లిదండ్రులు గాని వచ్చినప్పుడు మీతో పాటొచ్చి లేదా మీకు తెలియకుండా కూడా రావచ్చు కొన్నిసార్లు. వచ్చినప్పుడు కూడా ఎంతవరకు చెప్పాలో, ఏం చెప్పాలో అవే చెప్పాలి. అంతే తప్ప ఎప్పుడు భయభ్రాంతులు చేసి ఎదుటి వాళ్ళ భయంతో వ్యాపారం చేయకూడదు. ఫస్ట్ ఇది శాస్త్రంలో విరుద్ధం. అలా చేసేవాళ్ళెప్పుడు గూడా నిజమైన జ్యోతిష్కులు కాదు. రెండోది వేషధారణ అనేది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇట్లా వేసుకోవాలి, అట్లా వేసుకోవాలని. అండ్ రెండోది గూడా మన మనుషులు గూడా అలాగే ఉన్నారు. అంటే వాళ్ళకెంత సబ్జెక్ట్ ఉంది అనే దాని బదులు వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాయ మాటలు చూసే మోసపోతున్నారు కాబట్టి, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. అండ్ వేషధారణ విషయానికొస్తే రవి, మామూలుగా ఇప్పుడు సన్యాసం తీసుకుంటే కషాయం వేసుకోవాలి. లేదా ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్షకు సంబంధించిన రంగు వేసుకోవాలి. జ్యోతిష్కులుగా మేమేం చేస్తాము, నేను జనరల్‌గా ఏం చేస్తాను అంటే, ఏ రోజు రంగు అంటే ఏ గ్రహానికి సంబంధించిన రంగు మాక్సిమం ఆ రోజు ఏసుకోవడానికి నేను ఇష్టపడతాననమాట. అది కొంచెం ప్లెయిన్ కావచ్చు, డిజైన్ కావచ్చు, సింపుల్‌గా కూడా కావచ్చు. ఏ రోజు రంగు ఆ రోజు ఏసుకోవడానికి ఇష్టపడతా. ఇంక పోతే మాలలంటావా, మనకి ఏమి అవసరమో మనకేది సెట్ అయిద్దో ఏసుకోవాలి తప్ప ఎదుటోళ్ళ గురించి వేసుకోకూడదు. నేను జనరల్‌గా ఏ రోజుకి సంబంధించింది ఆ రోజు ఒకటి వేసుకుంటాను. లేదా మామూలుగా స్ఫటికం వేసుకుంటా. ఎందుకంటే రుద్రాక్ష అనేది కొంచెం ఫైర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కాబట్టి కొంచెం అగ్రెసివ్‌నెస్ వస్తది కాబట్టి మనం సాధు జంతువుల్లాగా ఉండాలి కాబట్టి స్ఫటికం ఏంటంటే కూల్ చేస్తది కాబట్టి స్ఫటికంలో నా దగ్గర 2, 3 రకాల మాలలుంటాయి. అవేసుకుంటూ ఉంటా. ఒక్కోసారి అసల ఏమి ఏసుకొని కూడా ఏసుకోను. అంటే నాకు ఏం అవసరమో ఆ రోజు అనే దాన్ని బట్టి, నా గ్రహాల స్థితులు బట్టి, నా మైండ్ సెట్ బట్టి, నా పూజా విధానం బట్టి నేను నా వేషధారణ ఉంటది తప్ప, నలుగురిని మాయ చేయాలి, ఏమంటారు భయభ్రాంతులు చేయాలి, లేదా ఇంకొకటి చేయాలన్న ఉద్దేశంతో నేనెప్పుడు గూడా వేషధారణ అనేది మార్చలేదు. సో, మనం కషాయం నేను సన్యాసం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే నేను సంసార ధర్మంలో ఉన్నాను కాబట్టి, నేను సన్యాసం తీసుకోలేదు కాబట్టి అలాంటివి వేసుకోవటానికి అవ్వదనమాట. సో, చాలామంది ఏంటి అంటే వేషధారణ వల్ల కూడా కొంచెం ఇంప్రెషన్ వస్తది అని చెప్పి వేసుకుంటారు. ఈవెన్ జనాలు కూడా అవే నమ్ముతున్నారు. సో, మనం యేసుకునే వాళ్ళని కూడా తప్పనలేము. ఎందుకంటే అలా నమ్ముతున్నారని వాళ్ళు వేసుకుంటున్నారంటే అలా నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి. సో, నేనేమంటాను అంటే నా దగ్గర నీకు సమస్యకి పరిష్కారం దొరుకుతుందా లేదా? నాకు సబ్జెక్ట్ వచ్చా లేదా? నేను మంచా చెడా ఇవి చూడండి తప్ప ఒక రంగు వేసుకునే సిట్యుయేషన్ ఉన్నప్పుడే మనం వేసుకుంటాం. అంటే దీక్షలో ఉన్నప్పుడు గాని, ఒకవేళ సన్యాసం తీసుకుంటే మాత్రమే అట్లా ఏసుకోవాలి తప్ప, విడిగా ఉన్నప్పుడు మాత్రం నేను ఏ రోజుకి ఆ రంగు అంటే సోమవారం అనుకో తెలుపు, మంగళవారం అనుకో ఆరెంజ్ కలరు, బుధవారం అంటే పచ్చ, గురువారం అంటే పసుపు గాని, గోల్డ్ గాని, శుక్రవారం అంటే మళ్ళీ తెలుపు. అంటే మనకి చంద్రుడికి శుక్రుడికి తెలుపు ఫస్టు. తర్వాత స్కై బ్లూ గూడా వస్తదనమాట. దాని తర్వాత శనివారం అయితే బ్లూ రంగు, రాహుకి నలుపు, మన కేతువుకి గ్రే కలరు. సో, జనరల్‌గా నేను వాళ్ళతో ఎక్కువ నా సాన్నిహిత్యం ఉంటది కాబట్టి, వాళ్ళకి నాకు ఉన్న అండర్‌స్టాండింగ్ బట్టి వాళ్ళ కలర్స్ ఏసుకుంటాననమాట. ఓకే.